నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతున్న వైఖరిని ఖండిస్తూ గుజ్జనగుండ్ల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద శుక్రవారం వైసీపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం పెంచిన విధంగా విద్యుత్ ఛార్జీలని కూటమి ప్రభుత్వం పెంచిందని ఫైర్ అయ్యారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఆ తర్వాత మరొక మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించాలని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు పెంచిన కరెంట్ ఛార్జీలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు విద్యుత్ ఆఫీసుల ముందు ఒక నిరసన వ్యక్తం చేసి తరువాత పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అధికారులకు వినతి పత్రాన్ని, డిమాండ్ పత్రాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనూ జరుగుతూ ఉన్నది. విద్యుత్ ఛార్జీలు అనేక సందర్భాల్లో పెంచుతూ ఉన్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పెరిగినంతగా ఏ ప్రభుత్వంలోనూ పెరగల. మీకు గుర్తుండే ఉంటుంది, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో పోరాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాల్పులు జరిపి బషీర్బాగ్ ఉదంతం ఇవాళ గుర్తొస్తుందని మనవి చేస్తున్నాను. అనేక మంది మరణానికి కారణమయ్యారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు. నేను ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు, ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడినప్పుడు అనేకమైన వాగ్దానాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. దానిలో ప్రధానమైనటువంటి ఒకానొక వాగ్దానం ఏమిటంటే, తమ్ముళ్ళు మీరు నాకు ఓట్లేయండి, విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా తగ్గిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడు, నేను వస్తే తగ్గిస్తాను అన్నాడు. నేను అడుగుతా ఉన్నాయి వాళ్ళ అయ్యా, తగ్గించడం దేవుడు ఎరుగు, ఇదేం కార్యక్రమం పెంచడం? 15,000 కోట్ల పైచులకు 2 విడతలుగా పెంచారు. నవంబర్లో 6,000, ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం వేస్తున్నారు. 25% నుంచి 55% వరకు ఇంతకు ముందు వస్తున్నటువంటి బిల్లులు పెరిగే ప్రమాదం ఉంది. సామాన్యుడి నడ్డి మీద ఇవాళ మీరు కొడుతున్నారు. ఇది దుర్మార్గం. ఇచ్చిన హామీను తప్పటం ఒకటి, దానితో పాటుగా సామాన్యుల మీద విపరీతమైన భారం వేసేటటువంటి పరిస్థితి ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించడం చాలా దురదృష్టకరం. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికలలో హామీ ఇచ్చిందో ఆ హామీల్ని ఎక్కడా కూడా పాటిస్తున్నటువంటి పరిస్థితి లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటం కోసం ఎన్నో హామీలు ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీల్ని తూచా తప్పకుండా పాటిస్తూ కరోనా కష్టకాలంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రభుత్వం చూసినా కూడా అన్ని కూడా కరోనా కష్టకాలంలో ప్రభుత్వం తరపు నుంచి చేయాల్సినటువంటి సంక్షేమం, అభివృద్ధి కూడా ఈ కరోనా వల్ల పక్కన పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జగనన్న ఇచ్చిన మాటని తూచా తప్పకుండా
ఆ కష్టకాలం 2.5 సంవత్సరాల కాలంలో కూడా మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క గడప గడపకు అందించినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, ఎన్నో హామీలు ఇచ్చారు, సూపర్ 6 ఇస్తా ఉన్నారు, ప్రజలకి అందుబాటులో సంక్షేమాన్ని తీసుకొస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమానికి దీటుగానే కాకుండా మెరుగైనటువంటి సంక్షేమాన్ని మేము ప్రతి ఒక్క గడప గడపకు అందిస్తామని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో చెప్పడం కూడా జరిగింది. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీల్ని పెంచాడు అని చెప్పేసి అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ మేము కానీ అధికారంలోకి వస్తే ఎక్కడ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి పరిస్థితి మా ప్రభుత్వం తీసుకోదు, ఆ ఆలోచన చేయదని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఎన్నికల ప్రచార బహిరంగ సభలలో చెప్పడం కూడా జరిగింది. మరి 6 నెలల కాల ప్రభుత్వం వచ్చి 6 నెలల కాల సూపర్ 6 లేదు, విద్యుత్ ఛార్జీలు పెంచుకోవడానికి ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడానికి ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నారు. ఈ విధంగా ప్రజలపై అదనపు భారాన్ని మోపటానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉందని చెప్పేసి కూడా ప్రజలు గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. నా పేరు చెప్పుకొని అవినీతి అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు. ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి తన పేరుతో మోసం చేసిన ఘటనపై మాధవి స్పందించారు. తాను ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాలకు వచ్చానని, తనకు చెడ్డ పేరు తెచ్చే పనులు ఎవరు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. రోజు వార్తల్లో పేపర్లో ఏదైతే అంశం నడుస్తూ ఉందో పేరు చెప్పుకొని పొలిటికల్ లీడర్స్ పేర్లు వాడుకొని బయట ఏ ఆర్థిక నేరాలకైతే పాల్పడుతూ ఉన్నారో ఎంతోమంది, దాన్ని మనం నిత్యం ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా అలాంటి సంఘటనని చూడడం జరిగింది. అయితే ఈ పాలిటిక్స్లో బోల్డ్ అన్ని నష్టాలకు ఓర్చుకొని ఏదైనా మన సమాజానికి ఒక సేవను అందించాలి అనే ఒక సేవా దృక్పథంతో పాలిటిక్స్లోకి రావడం జరిగింది. అదేవిధంగా డెవలప్మెంట్ ప్రాసెస్లో ముందుకు వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి మాది. అయితే ఇలా పేరు వాడుకొని ఎవరైనా సరే వాళ్ళు ఇలాంటి వాటికి పాల్పడితే మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితితో ఉపేక్షించను. ఖచ్చితంగా వారు చట్టం ఏ పని చేసుకుంటూ పోవాలో ఆ పని చేసుకుంటూ పోతుంది. దాన్ని మేము ఎట్టి పరిస్థితిలో ఎవరిని కూడా ఎంకరేజ్ చేయడం జరగదు. కాబట్టి మన సిబ్బంది పేరుతో కావచ్చు, అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు అనే పేరుతో కావచ్చు, లేదంటే మా సన్నిహితులు అనే పేరుతో కావచ్చు, లేదంటే మాకు చాలా ఆప్తులైన వారు అని పై స్థాయి సిబ్బంది అయినా కావచ్చు, ఎవరైనా విడిగా వ్యక్తులు కావచ్చు, లేదంటే మంచి హోదాలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఏ విధానమైన పరిస్థితుల్లో మనుషులు ఉన్నా కూడా వాళ్ళు ఇలా పేరు చెప్పుకుని ఏదైనా నేరాలకి, ఆర్థిక నేరాలకు కానివ్వండి, ఏదైనా ఇతరత్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనుల్లో కనుక వాళ్ళు నిమగ్నమై ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఖండిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేయడం జరగదు. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. పీజీఆర్ఎస్కి ప్రజల నుంచి అర్జీలు వచ్చిన ప్రాంతాలైన నల్లచెరువు, బొమ్మల సెంటర్, బుడంపాడు ఎస్టీ కాలనీ, ఆర్టీసీ కాలనీ, ఇన్నరింగ్ రోడ్లోని గాయత్రి నగర్లో శుక్రవారం కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి సమస్యల పురోగతిని తెలుసుకున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలని కమిషనర్ ఆకాంక్షించారు. గుంటూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సభ కార్యక్రమం జరిగింది. పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి డొక్కా మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ పేదరిక నిర్మూలన కోసం కృషి చేశారని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి మన్మోహన్ బాటలు వేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ మంచి పేరు తెచ్చారని తెలిపారు. పార్టీ నాయకులు మస్తాన్ వలీ, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి అకాల మరణం దేశానికి చాలా బాధ కలిగించే అంశం. వారు యూపీఏ 1లో 2004లో ప్రధానమంత్రిగా, మళ్ళీ 2009లో ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు చాలా గొప్ప సేవలు అందించారు. వారు 1991లో మరి ఆర్థిక శాఖ మంత్రిగా ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి దేశాన్ని
ప్రపంచంతో అనుసంధానం చేశారు. అంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా, అంతకుముందు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ సెక్రటరీగా, ఫైనాన్స్ సెక్రటరీగా రకరకాల హోదాలు దేశ ఆర్థిక రంగాన్ని పురోగతికి ఎంతో కృషి చేశారు. మరి ప్రపంచం మెచ్చుకోదగిన ఆర్థిక శాస్త్రవేత్తలు ఆయన చాలా గొప్ప వ్యక్తి. మరి అలాంటి వ్యక్తికి మరి ఈరోజు లేకపోవడం దేశానికి నష్టంగా భావిస్తూ వారి ప్రధానమంత్రితో పాటు ఆర్థిక శాస్త్రం వారికి నోబెల్ బహుమతి వస్తే ఇంకా చాలా గౌరవంగా ఉండేది. అలాంటి గొప్ప వ్యక్తి, అలాంటి కంట్రిబ్యూషన్ ఉంది ఆయన ఆర్థిక రంగంలో. మరి పేదరిక నిర్మూలనకు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు వారి హయాంలో. ఉపాధి హామీ లాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో ఏ దేశం ఉపాధి హామీ పథకం లేదు. అలాంటి గ్యారెంటీ ఇచ్చి పేదలకి ఉపాధి కల్పించే పథకాన్ని ప్రవేశపెట్టిన ఆలోచన చేసిన మనిషి మన్మోహన్ సింగ్. ఆ ఒక్క పథకం చాలు ఆయనకి నోబెల్ బహుమతి ఉంటారు. పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్గా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉన్న మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక శాఖని వాళ్ళకి అప్పచెప్పి తద్వారా భారతదేశంలో న్యూ ఎకనమిక్ న్యూ ఇండస్ట్రీ పాలసీ అని చెప్పని మొదలు పెట్టి సరళీకృత ఆర్థిక విధానం ప్రపంచంలో ఎక్కడ సంపాదనకు ఆ సంపాదనలో న్యూ విద్యాలు పెట్టుబడి పెట్టాలని చెప్పని ఇతర దేశాల నుంచి పరిశ్రమలు తీసుకొచ్చి పెడతానికి ఒక పరిస్థితి జరిగింది. న్యూ ఎకనమిక్ పాలసీ వల్ల ఆపిడి మసీదు ఇదవడం వల్ల దేశంలో పెట్టుబడి పెట్టడం పెడతాం. దాంతో కూడా చైనా పొందుతుంది. కానీ భారతదేశంలో మరి జరగాల్సిన పరిస్థితి పొందుతూ మన్మోహన్ సింగ్ గారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ట చేయడానికి, గ్రామంలో వలస నివారించడానికి, ఆత్మహత్యలు లేకుండా ఉండడానికి, కార్మికులకి మహాత్మా గాంధీ పేరుతో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి తద్వారా గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆ కృషి ప్రపంచంలో మన వరప్రసాద్ గారు చెప్పినట్టు ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి పథకం లేదు. మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి రాజకీయ అభివృద్ధి గురించి కాకుండా ఆ అంశాలు పెద్దలందరూ మాట్లాడారు కాబట్టి వారి రాజకీయ నడక గురించి ఒక 2 నిమిషాలు ఇస్తాను. చాలా తక్కువ మాట్లాడేవాడు, చాలా ఎక్కువ పనిచేసేవాడు అని చెప్పని చాలా మంది సీనియర్లు గతంలో నాతో అన్నారు. ఎందుకు చెప్తానంటే 15 సంవత్సరాల గురించి మాట్లాడారు కాబట్టి పార్టీల్లో పదవులు ఉన్నా లేకున్నా ఎంత ఎక్కువ వాళ్ళు ఉంటారో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అంత అహంకారాలను పడిపోయిందన్నది మనందరం గుర్తు చేసుకోవాలి. దాని ఉదాహరణే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి రాజకీయ నాయకులు. చాలా అనుకుంటూ ఉంటారు, మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటే చాలా ఎక్కువ మంది గమనిస్తూ ఉంటారు. కానీ అది ఆటలకే గమనిస్తారు. రాజకీయం అనేది అవసరాన్ని బట్టి చాలా చక్కగా ఉండాలి చేయాలి. దానికి వికాసమైన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు చెప్పని నేను ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను. సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రభుత్వాలు ప్రజలపై భారం మోపుతున్నారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాలరావు మండిపడ్డారు. విద్యుత్ ప్రైవేటీకరణ, ఛార్జీల పెంపుదలని వ్యతిరేకిస్తూ శుక్రవారం శంకర్ విలాస్లో సిఐటియు నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా లక్ష్మణరావు మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు ధ్వంసం చేయమని చెప్పిన నారా లోకేష్ ఇప్పుడు ఈ అంశంపై ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. చండీగఢ్ వచ్చిన విద్యుత్ ప్రైవేటీకరణ సంస్కృతి త్వరలో ఆంధ్రప్రదేశ్కి వస్తుందని, ఈ అంశంపై ప్రజలు స్పందించాలని పిలుపునిచ్చారు. లక్ష్మీనారాయణ, నళినీకాంత్, సలీం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చండీగఢ్ విద్యుత్ డిస్కంను అమ్మేయాలని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. డిసెంబర్ 31 నాటికి ఈ డిస్కమ్ ఆస్తులు మొత్తం కూడా అప్పచెప్పాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిని వ్యతిరేకిస్తూ 25వ తారీఖున చండీగఢ్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వారికి సిఐటియుగా దేశవ్యాప్తంగా కూడా సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. 31వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు కూడా దిగబోతూ ఉన్నటువంటి నేపథ్యంలో
వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. వీటితో పాటు ఏదైతే విద్యుత్ ప్రైవేటీకరించడానికి ముందులో భాగంగా స్మార్ట్ మీటర్లు అనేటువంటి వాటిని తీసుకొస్తా ఉన్నారు. వాటి తర్వాత డిస్కమ్ ప్రైవేటీకరణ చేయడం, ఈ పేరుతో మొత్తం విద్యుత్ మొత్తాన్ని కూడా ప్రైవేటీకరణ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి మొదటిగా చండీగఢ్ లో ప్రారంభమైంది, ఆ తర్వాత తెలంగాణలో తీసుకురాబోతా ఉన్నారు, అది ఆంధ్ర కూడా తీసుకురాబోయే పరిస్థితి. కాబట్టి తక్షణం వీటిని వ్యతిరేకించాలని చెప్పేసి కూడా మేము ప్రజానికాన్ని అదేవిధంగా మొత్తం కార్మిక వర్గాన్ని ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నాం. వీటన్నిటితో పాటు గతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు ఎవరైనా బిగిస్తే వాటిని పగలగొట్టమని చెప్పేసినటువంటి లోకేష్ గారు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే ఎక్కడున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు అన్ని చోట్ల స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు, కొన్ని చోట్ల అబద్ధాలు మరి ఈరోజు స్మార్ట్ మీటర్ కానీ బిగించకపోతే మీ సంక్షేమ పథకాలు పోతాయి అని చెప్పేసి బెదిరించి మరి బిగిస్తా ఉన్నారు. కాబట్టి తక్షణమే అదానితో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు మొత్తం రద్దు చేసుకోవాలా. గుంటూరు రింగ్ రోడ్లోని సిద్ధార్థ గార్డెన్స్లో పాన్ ఇండియా జ్యువెలరీ ఎగ్జిబిషన్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై పాన్ ఇండియా జ్యువెలరీ షో ప్రారంభించారు. సిద్ధార్థ గార్డెన్స్లో పాన్ ఇండియా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్నపూర్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎగ్జిబిషన్ని నిర్వర్తిస్తున్నారు. దాదాపుగా 30 స్టాల్స్తో మొత్తం ఫంక్షన్ హాల్ కూడా కోలాహలంగా ఉంది. ఎంత చక్కగా దీన్ని ఏర్పాటు చేశారంటే ఒక షోరూమ్కి వెళ్ళిన ఫీల్ని క్రియేట్ చేశారు. ఎక్కడికక్కడ ప్రతి దాంట్లో కూడా షోరూంలోకి వెళ్ళి మనం పర్చేస్ చేస్తున్న అంత అద్భుతంగా సెట్టింగ్స్ వేసి ఈరోజు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డైమండ్స్, న్యాచురల్ డైమండ్స్, అదేవిధంగా గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, పర్ల్స్, సిల్వర్ ఆర్టికల్స్, ఇలాగా అన్ని వెరైటీస్, అన్ని రేంజెస్లో లైట్ వెయిట్ దగ్గర నుంచి హెవీ వెయిట్, అదేవిధంగా వెరీ సింపుల్ జ్యువెలరీ దగ్గర నుంచి బ్రైడల్ జ్యువెలరీ దాకా విత్ ఆల్ సెట్స్తో ఈరోజు ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో రానున్న పండగ సీజన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ, గుంటూరు ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దాదాపుగా అన్ని మెట్రో సిటీస్ దగ్గర నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, బాంబే, ఇలాగా అన్ని చోట్ల నుంచి కూడా ఈరోజు వచ్చి అండ్ వరల్డ్లోనే ది బెస్ట్ జ్యువెలర్స్గా పేరుగాంచిన కొన్ని సంస్థలు కూడా ఇక్కడ రావడం, ఎగ్జిబిషన్లోకి రావడం, మన గుంటూరుకి రావడం, వారి యొక్క ఈ ఆర్నమెంట్స్ని, క్రాఫ్ట్మెన్షిప్ని మనకు పరిచయం చేయడం నిజంగా చాలా హ్యాపీ మూమెంట్ అండి. సో ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ పండగ మెరిసిపోవాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తాను. న్యూ ఇయర్ అంటే పండగ అనే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.